నేను చెప్పే సాక్ష్యం ఏమనగా అక్టోబర్ మంత్‌లో బీబీఎస్ స్టార్ట్ చేశాం ఫంక్షన్ హాల్‌లో. దాని గురించి చిన్న టెస్ట్ మనీ చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. ఏంటంటే జూన్‌లో ఒక ప్రోగ్రామ్‌కెళ్తున్నాము. ప్రేయర్ చేయడానికి ఒక పాస్టర్ గారు తీసుకొనెళ్తున్నారు. నేను వెహికల్‌లో వెళ్తున్నప్పుడు కంటిన్యూగా అక్కడికెళ్ళేంత వరకు ఎక్కడికి జర్నీ చేసినా కంటిన్యూ ప్రేయర్స్‌లో ఉంటాను. ప్రేయర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఆత్మదేవుడు చెప్తున్నాడు, అక్టోబర్‌లో నువ్వు బీబీఎస్ స్టార్ట్ చెయ్యి, బీబీఎస్ చెప్పు అని. అలా చెప్తూ ఉంటే నేనక్కడికెళ్ళిన తర్వాత కూడా దాన్నేం పట్టించుకోలేదు. నాకే అలా అనిపిస్తుందేమో అని దాన్నసలు నెగ్లెక్ట్ చేశాను. నేను చెప్పలేదు. కరెక్ట్‌గా నవంబర్ ఎండింగ్‌లో ఉన్నప్పుడు ఒకరోజు ప్రేయర్ చేస్తుంటే ఆఫ్టర్‌నూన్ మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను బీబీఎస్ పెట్టమని నీకు చెప్పాను కదా! నువ్వు దాన్ని మర్చిపోయావు. దాన్ని నిర్లక్ష్యం చేశావు. నువ్వు బాధ్యతగా ఉండట్లేదు. నేను చెప్పిన పనులు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా భయమేసింది. అమ్మో! అవును గదా! అయితే అది దేవుడే చెప్పాడు. నా ఆలోచన కాదు. దేవుడు చెప్తున్నాడు నాకు బీబీఎస్ పెట్టమని. నేను చెయ్యాలి అనుకున్నాను. అనుకోని నేను ఒక చర్చి చూసుకున్నాను. ఎక్కడైనా చర్చిలో మంచిగా ఓపెన్ ప్లేస్ ఉన్న చర్చిలో బీబీఎస్ స్టార్ట్ చేద్దామని చర్చి చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ చర్చిలో కాదు, ఏ చర్చిలో చేసినా అది వాళ్ళు చేసినట్టు అవుతది కానీ, నువ్వు చేసినట్టు కాదు. నీ పరిచర్య కాదు కాబట్టి నువ్వు ఓన్‌గా చేయాలి. ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని, ఆ ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని అందులో నువ్వు మీటింగ్ పెట్టాలి. బీబీఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అని దేవుడు చెప్పినప్పుడు నాకు భయమేసింది. వామ్మో! ఫంక్షన్ హాలా? ఫంక్షన్ హాల్ అంటే చాలా అవుతాయి కదా! భోజనాలేంటి ఇవన్నీ ఉంటాయి గదా! ఫంక్షన్ హాల్‌లో. ఇవి ఎలా చేయాలి అనుకుంటుంటే మళ్ళీ దేవుడు అంటున్నాడు, పోస్టర్స్ గూడా వేయాలి అని జెప్తున్నాడు దేవుడు నాకు. నువ్వు పోస్టర్స్ కూడా వేయాలి అని జెప్తే ఫంక్షన్ హాలే ఎక్కువ. మళ్ళీ పోస్టర్సా? ఎలా జరుగుతది ఇది అనేసి అనుకోని మళ్ళీ ప్రేయర్ చేశాను. ప్రభువా, ఇది మీరే చెప్తున్నారా? సాతాను నన్నేమన్నా భ్రమపరుస్తుందా? ఇది నా ఆలోచన లేకపోతే సాతాను అలా చేస్తుందా? ఇది క్లారిటీగా మీరే చెప్తున్నారా? ఒక్కసారి నాకు తెలియపరచండి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు, ఇది నేనే నీతో మాట్లాడుతున్నాను. ఇది నువ్వు చేయాలి. పరిచర్యలో నేనొక మెట్టెక్కించబోతున్నాను. ఆరంభం చేస్తున్నాను అని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సార్ లంచ్‌కొచ్చినప్పుడు ఇలా దేవుడు నాకిలా చెప్తున్నాడు అంటే, మా సార్ అన్నీ దేవుడు నీకే చెప్తాడమ్మా, మాకేం చెప్పడేంటి? ఆహ్, బయటికెళ్ళి జాబ్ చేస్తే నీకు తెలుస్తది. ఇంట్లో ఉండి ప్రేయర్స్ అంటూ అందరిని గ్యాదర్ చేసి, అందరికి ప్రార్థన చేసుకుంటూ, అందరి లైఫ్ గురించి చెప్తూ, ముందు నీ లైఫ్ నువ్వడుగు. రూమ్ రెంట్ కట్టుకోవాలి, పిల్లల ఫీజులు ఇవన్నీ ఉన్నాయి. బానే చెప్తావు నువ్వు అనన్నారు. సరే అని సైలెంట్ అయిపోయాను. మళ్ళీ ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ప్రేయర్ చేస్తున్నప్పుడు మళ్ళీ మా సార్ ఫోన్ చేసి అన్నారు గదా! సరే దేవుడు నీకు చెప్పాడంటున్నావు గదా! ముందు వేరే పాస్టర్స్ ఉన్నారు గదా! మనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళనెళ్లి ఏమైనా సలహాలు ఇస్తారేమో మనకి, ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు గదా! వాళ్ళనడుగుదాము. నేనొస్తున్నాను, రెడీ అయ్యి ఉండు అన్నారు. సరే అని నెక్స్ట్ డే వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్ళి ఆ పాస్టర్ గారికి ఇలా చేస్తున్నాను, మా పాస్టర్ గారు నాకు కొన్ని సలహాలివ్వండి ఇలా అని మాట్లాడినప్పుడు, ఆ పాస్టర్ గారు ఒకటే మాట అన్నారు. నేను చాలా అభిమానిస్తాను. వెళ్లి అడిగినప్పుడు, "ఇవన్నీ నీకు అవసరమా? నువ్వు అప్పుల పాలైతావు" అనన్నారు నన్ను. "నువ్వు అప్పుల పాలవుతావు, ఇవన్నీ నీకెందుకు? ఇవన్నీ ఇలా ఎలా చేస్తావు? అసలు ఫంక్షన్ హాల్ ఎందుకమ్మా నీకు? మన బైబిల్ భవన్‌లో పెట్టుకోవచ్చు గదా! నాకొక మాట చెప్పొచ్చు గదా! ముందుగానే నువ్వు. మన బైబిల్ భవన్‌లో పెట్టేసి వాళ్ళకేవన్నా స్నాక్స్ ఇవ్వు చాలు. ఈ భోజనాలు, ఈ వీవీఎస్, ఈ ఫంక్షన్ హాలు, పోస్టర్స్ ఇవన్నీ చాలా కాస్ట్ అవుతాయి. ఇవన్నీ నీకు వద్దమ్మా. ఎందుకు అని ఏదేదో అన్నారు. నేనొకటే అనుకున్నాను. ఆ పాస్టర్ గారు అవన్నీ మాట్లాడుతుంటే ఒకటే నా మనసులోకి ఆలోచన వచ్చింది. దేవుడికిచ్చి దరిద్రులైన వారెవరూ లేరు. దేవుడికివ్వకనే దరిద్రులవుతున్నారు కానీ, దేవుడికిచ్చిన వారెవ్వరు ఎప్పుడు దరిద్రులవ్వరు. నేను దేవుడి కోసం ప్రయాసపడుతున్నాను. దేవుడు చెప్పాడు నేను చేస్తాను అని నా మనసులో నేనొకటే నిర్ణయం తీసుకున్నాను. సరే అని మౌనంగా నేనేం మాట్లాడకుండా తలూపి అక్కడ సైలెంట్‌గా ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చాక అదే మాటలు మా సార్ గూడా బాగా ఆ పాస్టర్ గారు చెప్పిందంతా మైండ్‌కి ఎక్కేసినట్టుంది. మా సార్ గూడా అలాగే అంటున్నారు.
ఆ! చూసావు గదమ్మా! పాస్టర్ గారు అంతుంది. ఆయనే "ఇయన్నీ ఎందుకమ్మా నీకు చాలా మనీ అవుతాయి" అని అంటున్నారు. "ఇవన్నీ నీకెందుకమ్మా? నువ్వేం చేయలేవు. సైలెంట్‌గుండు. ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు నీకంతగా చేయాలనిపిస్తే ఆ బైబిల్ ఫ్రీగా ఇస్తానంటున్నారు. స్నాక్స్ గూడా వాళ్ళే తెస్తా అంటున్నారు. వాళ్ళంతా నీకు సపోర్ట్‌గా ఉంటానంటున్నారు గదా! వాళ్ళలో జాయిన్ అవ్వు. వాళ్ళు నీకు సపోర్ట్‌గా ఉంటారు. అక్కడే చేసుకో" అనన్నారు. ఇక నేనేం మాట్లాడలేదు. ఆయన ఎళ్ళిపోయారు. తర్వాత ప్రేయర్ చేస్తున్నాను. బాగా ఏడుస్తున్నాను. "ప్రభువా నువ్వు చెప్పావు కదా! నేను చెయ్యాలి గదా! ఒకవేళ నేను చేయలేకపోతున్నానేమో ప్రభువా! నువ్వు చెప్పిన పని నేను నిర్లక్ష్యం చేస్తున్నానేమో! నేను నిజంగానే బాధ్యతగా లేను ప్రభువా! అప్పుడు నువ్వు చెప్పినప్పటి నుంచే నేను కంటిన్యూ‌గా ప్రేయర్స్‌లో ఉంటే ఇప్పటికి 3 మంత్స్ వరకు చాలా ప్రేయర్ చేసేదాన్ని. అన్ని విషయాల్లో నాకన్నీ సమకూర్చబడాయేమో! నేను నిర్లక్ష్యంగా ఉన్నాను. నేను పనికిరాను ప్రవ్వా! నేను అన్‌ఫిట్ నిజంగా ఇది చెయ్యలేను. నేనే దొరికానా నీకు? ఎప్పుడు అన్నీ నాకే జెప్తావు. అర్ధరాత్రి లేపి వాళ్ళ కోసం ప్రేయర్ జెయి అంటావు. హాస్పిటల్‌లో వీళ్ళున్నారు, వీళ్ళ కోసం ప్రేయర్ జెయి అంటావు. వాళ్ళెవరో చావు బ్రతుకులున్నారు, వాళ్ళ కోసం ప్రేయర్ జెయి అంటావు. ఎవరెవరో తెలియని గృహాలకు పంపించి ప్రార్థన జేయమంటావు. అన్నీ నేనే గనిపిస్తున్నానా నీకు ప్రవ్వా? ఇంకెవ్వరు లేరా నీకు? నేనొక్కదాన్నే దొరికానా? చూడు నన్నందరూ ఎలా అంటున్నారో, మా హస్బెండ్ ఎలా అంటున్నారో, నేను అభిమానించే పాస్టర్స్ అందరూ ఎలా అంటున్నారో, నాకెవ్వరు సపోర్ట్ చేయట్లేదు ప్రవ్వా. ఎవరు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. నేనెలా చేయగలుగుతానసలు? నాకేమన్నా సంఘం ఉందా నన్ను ఎంకరేజ్ చేయడానికి, నాకన్ని విషయాల్లో సపోర్ట్‌గా ఉండడానికి? నాకే సపోర్ట్ లేదు కదా! పోస్టర్‌లు ఎవరేస్తారు? నేనొక్కదాన్ని వెళ్లి వేయగలుగుతానా? వేయలేను గదా! సరే మా హస్బెండ్ ఉన్నా ఇద్దరం కలిసి వేలేస్తామనుకుంటే తను గూడా నాకు ఎటువంటి విధంగా హెల్ప్ చేయట్లేదు గదా! ఎట్నుంచైనా అంత నెగెటివ్‌గా ఉంది కదా ప్రవ్వా! నేనే దొరికానా నీకు నిజంగా? నేనొక్కదాన్నే కనిపిస్తున్నానా నీకు? ఇంతమంది ఈ సిటీలో ఇంతమందున్నారు. ఎవరు దొరకట్లేదా నీకు? అన్నీ నాకే జెప్తావా? అని బాగా ఏడ్చి ఆహ్, ఏడుస్తా ఉన్నానింక నేను. ఇలాగే మాట్లాడుతున్నా దేవునితో. నేనే దొరికానా నీకు? నేనే కనిపిస్తున్నానా నీకు? అని నన్ను నాకివి ఇలాంటివేం చెప్పకండి దేవా నాకు. నేను చేయలేను గదా! చేసే వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభు అని ఏడుస్తూ, ఏడుస్తూ అలాగే ప్రేయర్ చేసుకుంటూ కూర్చుండిపోయాను. లంచ్ టైమ్ అయింది. మా పిల్లలొచ్చారు. "ఏంటి మమ్మీ ఏడుస్తున్నావు? ఎందుకలా ఉన్నావు?" అంటే, "ఇలా జరిగింది చిట్టి తల్లి. ఇలా అంటున్నారు" అంటే, మా బాబన్నాడు, "మమ్మీ నిజంగానే నువ్వు సామెతల గ్రంథం రెండో అధ్యాయం 10, 11 మాతో చదివిస్తావు గదా మమ్మీ! రాయించావు గదా! అది నీకు వర్తించట్లేదా? బుద్ధి, జ్ఞానము, తెలివి, వివేకం దేవుడిస్తానన్నాడు. నీకన్నీ ఉన్నాయి. నువ్వు వాళ్ళ దగ్గరికెందుకెళ్ళావు మమ్మీ నువ్వసలు? నీకు దేవుడు చెప్పినప్పుడు నువ్వు దేవుడి పని చేయాలి. వాళ్ళని వీళ్ళని ఎందుకు అడుగుతున్నావు?" అని మా బాబన్నాడు. మా పాప అన్నది గదా నన్ను, "మమ్మీ ఫస్ట్ నువ్వు ఏడవడం బంద్ జెయి మమ్మీ. నువ్వు ఏడిస్తే దేవుడు బాధపడతాడు. నువ్వు ఏడవడం బంద్ జెయి. ఫస్ట్ నువ్వెందుకు ఏడుస్తున్నావు మమ్మీ? ఎవ్వరి మాటలు నువ్వు పట్టించుకోవద్దు మమ్మీ. దేవుడు నీకు చెప్పాడు. దేవుడు చెప్పింది నువ్వు చెయి మమ్మీ. నీ శక్తి నీకు తెలియదని దేవుడు జెప్తున్నాడు మమ్మీ. నువ్వేంటనేది అసలు నీకే తెలియట్లేదు. కానీ దేవుడికి తెలుసు, సాతానుకి తెలుసు. అందుకే ఇలా చేస్తుంది మమ్మీ. నువ్వెవ్వరిని అడగకింకా. ఎవరి దగ్గరికి వెళ్ళకు. నువ్వేది చేయాలనుకున్నావో అది చెయ్యి. నువ్వు చెయ్యగలవు. నేను చేస్తాను ప్రవ్వా అని చెప్పి నువ్వు ప్రేయర్ చేసుకో మమ్మీ. ఇలా ఏడవకు. అందరికీ అలా చెప్తావు. అందరిని బలపరుస్తావు. అందరితో మాట్లాడతావు. ఎంత బాధలో, దుఃఖంలో ఉన్నా మొన్న ఆంటీ వచ్చి అంత వేదనలో ఉన్నా నువ్వు మాట్లాడగానే సంతోషంతో ఎళ్ళింది గదా! మరి అవన్నీ నీకు గూడా వర్తిస్తాయి గదా మమ్మీ! దేవుడు నీకు గూడా అలాగే తోడుండి ఆయనకెవ్వరికి ఇవ్వలేని గొప్ప ధన్యతను నీకిచ్చినప్పుడు నువ్వెందుకు ఏడుస్తావు? నేను చేయలేనని. నువ్వు చేయగలవు మమ్మీ. దేవుడు నీకిచ్చిన శక్తి నీకు తెలియదు. అసలు నువ్వేంటనేది నీకే తెలియట్లేదు. నువ్విలాంటి మాటలన్నీ పట్టించుకొని బాధపడమాకు, ఏడవమాకు మమ్మీ. దేవుడు నీకు సహాయం జేస్తాడు అని జెప్పింది మా పాప. మా పిల్లలిద్దరు అలా మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో ఒక బాధతో ఏడ్చాను అప్పటి వరకు. వాళ్ళు మాట్లాడుతుంటే సంతోషంతో ఏడ్చాను. ముగ్గురం చేతులు పట్టుకొని ప్రార్థన జేశాము. ప్రభువా ఏదేమైనా సరే నాకు అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ ఉంది. అది అమ్మేసి ప్రభువా నేను చేస్తాను. నాకు ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా, ఏ విధంగా హెల్ప్ చేయకపోయినా నా గోల్డ్ అంతా అమ్మేసి ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికెళ్ళి ఇప్పుడే
నేను పిల్లలు స్కూల్‌కెళ్ళగానే నేను వెళ్ళి ఆ ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని, పోస్టర్స్ మాట్లాడుకొని, అవసరమైతే నేనే వెళ్ళి పోస్టర్స్ యేసుకుంటాను ప్రభువా అని చెప్పి, అప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన జేసి, ఏది ఏమైనా సరే నేను చేస్తాను. నా శాయశక్తులా నేను నేనెంతగా చేయగలనో నువ్వు చెప్పిన ప్రతీదీ నేను చేస్తాను. నాకెవ్వరి సపోర్ట్ లేకపోయినా, ఎవరు సహకరించకపోయినా నేను చేస్తాను ప్రభువా అని అప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు ఎంత మనసులో సంతోషంగా అనిపించిందో అంత బాధుంది. నేనే కనిపించానా నీకు? నేనే దొరికానా? నీ నాకే చెప్తావా? అని అన్న మాటకి చాలా బాధేస్తుంది. నాలో ఉండి ఆత్మదేవుడు దుఃఖపడుతున్నది నాకు తెలిసింది. మళ్ళీ అయ్యో ప్రభువా నన్ను క్షమించి ఇంకెప్పుడు నేను అలా మాట్లాడను. ఇది నాకు నువ్విచ్చిన ఒక గొప్ప ధన్యత అనుకుంటాను ప్రభువా. నన్ను క్షమించండి యేసయ్యా అని మళ్ళీ మోకాళ్ళేసి, మళ్ళీ కన్నీటితో క్షమాపణ అడిగి, ప్రార్థన చేసుకొని, వెంటనే పిల్లలు స్కూల్‌కెళ్లారు. మా సార్ లంచ్‌కొచ్చారు. లేదు నేనేదేమైనా చేస్తాను. మీరెవ్వరు నాకు హెల్ప్ చేయొద్దు. నా గోల్డ్ పెట్టేసి మనీ ఇవ్వు నేను చేసేసుకుంటాను అంటే, "ఇంకా నువ్వు మొండికేస్తున్నావు. ఇక ఎవరు చెప్పినా ఏం చెయ్యవేమో, సరే రా ఫంక్షన్ హాల్ దగ్గరికెళ్ళొద్దామని" తీసుకెళ్లారు. ఫంక్షన్ హాల్ మాట్లాడారు మా సారు. అడ్వాన్స్ ఇచ్చేశారు. పోస్టర్స్ గూడా మాట్లాడాలంటే, "ఇయి గూడా పెట్టినవా? ఇంకా ఏమీ లేవనుకున్నా. ఇవి గూడా ఉన్నాయా?" అనేసి మా సారే అన్ని మాటలు అన్నా గాని పాపం ఆయన నాకు చాలా సపోర్ట్ చేస్తూ, "ఇగేం బాధపడమాకు. ఇగ నువ్వు నిర్ణయం తీసుకున్నాక ఇగ వదలవుగా, మొండికేస్తున్నావుగా బాగా" అని ఫంక్షన్ హాల్ మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చేసి, మళ్ళీ పోస్టర్స్ కొట్టించడానికి వేరే బ్రదర్‌తో వేరే ఒక పాస్టర్ గారున్నారు. వేరే పాస్టర్ గారితో మాట్లాడితే, ఆ పాస్టర్ గారు ఒక నెంబర్ ఇస్తే విజయవాడ బ్రదర్‌తో మాట్లాడి ఎమ్మటే పోస్టర్స్, ఫ్లెక్సీలు గూడా ఆర్డర్ ఇచ్చేశారు. ఇంగ అయిపోయిందా, ఇంగ సంతోషంగుండు అన్నం తిని ప్రేయర్ చేసుకోమ్మా నేనెళ్తున్నాను. ఇగ నాకేం చెప్పమాకు ఇగ అన్నీ వచ్చేసినియి. ఇగ నువ్వు చూసుకో అన్నారు. నెక్స్ట్ డే థర్డ్ డేనో పోస్టర్స్ వచ్చాయి. ఇవి పోస్టర్స్ ఎవరేస్తారు మీ సంఘాన్ని విలువ అంటున్నారు మా సార్. సంఘం ఏమి లేదు గదా! నువ్వు నేను ఎళ్ళేద్దాం అంటే, ఇట్లుంది నీ పని ఇవన్నీ ఆలోచించుకోకుండా ఇట్లా జేస్తున్నావు నువ్వు దేవుడు జెప్పాడంటున్నావు. మరి నాకైతే ఏం అర్థం గావట్లేదు. నా టెన్షన్స్ నాకున్నాయి. నీ పని నువ్వు జేసుకో అని ఎళ్ళిపోయారు. ఆ పోస్టర్స్ మీద చేయబెట్టి ప్రభువా నిజమే గదా! నాకు సంఘం లేదు గదా! మరి ఇవెవరేస్తారని నువ్వు ఇవేయమన్నావు అని ఆ పోస్టర్స్ మీద చేయబెట్టగానే నాకు కన్నీళ్ళు ఆగలేదు. బాగా ఏడుస్తూ ఆ పోస్టర్స్ మీద చేయి పెట్టి ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఈ నైట్ ఎయ్యాలి, మళ్ళీ నెక్స్ట్ డే ఎయ్యాలి. టైం తక్కువగా ఉంది గదా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనుకోని రీతిగా ఆ నైట్ ఆఫ్టర్‌నూన్ అంతా నేను పోస్టర్స్ మీద చేయి పెట్టి ప్రేయర్ చేశాను. నైట్ వేరే బ్రదర్‌కి కాల్ చేయగానే ఆ బ్రదరు ఎవరో ఇంకొక బ్రదర్ హాస్పిటల్‌లో వాళ్ళ మిసెస్ డెలివరీకొచ్చారంట. ఆ బ్రదర్ హాస్పిటల్‌లో ఉన్నాను అంటే వేరే బ్రదర్ మాకు తెలియని వ్యక్తులొచ్చి మాకు సహాయం చేసి నైట్ మార్నింగ్ 6 వరకు పోస్టర్స్ ఏశారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక బ్రదరు ఒక తెలిసిన బ్రదర్ మళ్ళీ మాకు తెలియని వాళ్ళు. వాళ్ళొచ్చి బ్రదర్ ఇలా పోస్టర్స్ ఎయ్యాలి. అక్టోబర్ 4థ్‌న వీబీఎస్ ఉంది. కొన్ని మిగిలిపోయాయి. నిన్న వేరే బ్రదర్ వచ్చారు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట. మీరు రాగలరా అంటే, "అక్క అసలు ఎంత మంచి విషయం చెప్పినవక్క. నిన్ననే చెప్పాల్సింది. మేమొచ్చి ఏస్తామక్క. మా ఫ్రెండ్స్‌ని కూడా తీసుకొనొస్తా" అని మా సారు వేరే బ్రదర్స్ వాళ్ళు గూడా మార్నింగ్ నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు పోస్టర్స్ ఏశారు. దేవుడు నేను అనుకోని రీతిగా నేనెవరో వస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను గానీ, నేను అనుకున్న వాళ్ళెవ్వరూ రాలేదు. నేను అనుకోని వాళ్ళు వచ్చి మాకు పోస్టర్స్ విషయంలో హెల్ప్ చేశారు. 2 రోజులు గూడా మార్నింగ్ 6:00 వరకు గూడా వాళ్ళు పోస్టర్స్ ఏశారు. నిజంగా నేను అనుకున్న వాళ్ళు రాలేదు గానీ ప్రభువా, నేను అనుకోని వాళ్ళొచ్చి పోస్టర్స్ ఏశారు. నీ పని గాబట్టి ఇది నువ్వు జరిగించావు. నీకు దేవా నిజంగా ఎంత గొప్ప దేవుడో థాంక్ యూ లార్డ్ అని దేవుని మహిమపరిచాను. పోస్టర్స్ అయిపోయినాయి. ఇంగ అక్టోబర్ 4 వచ్చేసింది. అంతా హడావుడి జరుగుతా ఉంది. భోజనాలు పెట్టే విషయంలో వాళ్ళని మాట్లాడడం, వాటర్స్, ఫంక్షన్ హాలు ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిపోయి నేను మా సార్ ఆ ఫంక్షన్ హాల్ అంతా చూసుకోవడం, అక్కడ అన్నీ అరేంజ్ చేసేసి వచ్చి ఫంక్షన్ హాల్ దగ్గరికెళ్ళిపోయాము. ఇంకా 8 అవుతుంది. వామ్మో! పిల్లలెవ్వరు రాలేదు. నేను 8కే స్టార్ట్ అన్నాను. 5 వరకు అని జెప్పాను. పిల్లలెవ్వరు రాలేదు. ఎలా ఏంటి అని బాధపడుతున్నాను. వేరే యూత్ పిల్లలు ఒక 4
మెంబర్స్ వరకొచ్చారు. అందరం కలిసి ప్రేయర్ చేసుకున్నాం. ఆ ప్రేయర్ అయిపోయి మేము సిద్ధపడుతున్నాం. 1 బై 1 పిల్లలొస్తూ ఉన్నారు. ఎలా జరిగిందంటే, అక్కడ దేవుడే నా చెయ్యి పట్టుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి విషయంలో ఆరాధనలోను, స్టోరీలోను, యాక్షన్ సాంగ్స్‌లోను అన్ని విషయాల్లో దేవుడు ఆయనకు మహిమకరంగా జరిగించాడు. మార్నింగ్ సెక్షన్ అంతా. ఆఫ్టర్‌నూన్ సెక్షన్ అంతా మార్నింగ్ యాక్షన్ సాంగ్స్, ఒక స్టోరీ, సుమలతక్క నడిపించింది స్టోరీ పిల్లలకి. యాక్షన్ సాంగ్ ఒకటి చేసింది. మేము ప్రార్థన, ఆరాధన జరిగించాము. ఆఫ్టర్‌నూన్ సెక్షన్ అంతా నేను కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దామని ప్రేయర్‌లో ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని ప్రేరేపించాడు. అందరూ కొన్ని స్కిట్స్ చేస్తారు, ఇంకేదో గేమ్స్ ఆడిపిస్తారు. అలా కాకుండా కొత్తగా పిల్లలందరూ కూర్చుంటే ఏం చేస్తారు, వాళ్ళందరూ స్కూల్స్‌లలో ఎక్కువ అంతాక్షరి ఆడుతూ ఉంటారు. సినిమా పాటలు అలాంటివి పాడుతా ఉంటారు. నువ్వు అన్ని దేవుని పాటలు పాడించమని నాకు ప్రేరణ కలిగినప్పుడు నేను అదంతా రాసుకొని, నోట్ చేసుకొని, ఆఫ్టర్‌నూన్ మొత్తం సింగింగ్ కాంపిటీషన్ పెట్టాను. గ్రూప్స్ చేసేసి పిల్లలందరినీ ఒక అంతాక్షరి ఒక అక్షరం ఇస్తే అన్నీ దాని మీద కంటిన్యూగా దేవుని సాంగ్స్, జీసస్ సాంగ్సే పాడాలనమాట. ఆ ప్రోగ్రామ్ చాలా హైలైట్ అయింది. అలా అంతాక్షరి పెట్టేసి పిల్లలతో సాంగ్స్ పాడించడం, పిల్లలు ఎంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారో, ఎంత బాగా సాంగ్స్ పాడారో అందరూ. ఎక్కడ వాళ్ళ ఎనర్జీ లెవెల్ బ్రేక్ అవ్వకుండా అందరు పిల్లలు గ్రూప్స్ వైస్‌గా పోటీ పడి మా గ్రూప్ అని పోటీ పడి చాలా చక్కగా యాక్షన్ సాంగ్స్ పాడడం మాత్రం కాదు, ఇంకా వాళ్ళు కండక్ట్ చేయమంటున్నారు. "అక్క 5 అయిపోయింది నాన్న ఇంకెళ్ళండ్రా" అంటే, "ఇంకా లేదక్క, ఇంకా సాంగ్స్ పాడుకుందాం అక్క, ఇంకా యాక్షన్ సాంగ్స్ చేసుకుందాం అక్క" అని. యాక్షన్ సాంగ్స్ తర్వాత ఈ అంతాక్షరి తర్వాత మళ్ళీ కొన్ని బైబిల్ క్వెషన్స్ క్విజ్ లాగా పెట్టేసి పిల్లల్ని చిన్న చిన్నయి క్వెషన్స్ అడిగినప్పుడు చాలా ఎనర్జిటిక్‌గా పార్టిసిపేట్ చేశారు. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా దేవునికి మహిమకరంగా ఆయన అద్భుత రీతిగా ఆ ప్రోగ్రామ్ అంతా, వన్ డే చిల్డ్రన్ ప్రోగ్రామ్ అంతా దేవునికి మహిమకరంగా జరిగించాడు. నేను ఎవరో హెల్ప్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ నాకు తెలియని వాళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఎవరో తెలియని వాళ్ళందరూ ఇంకొంతమంది పాస్టర్స్ పోస్టర్స్ చూసి, ఆ పోస్టర్ చూడగానే ఒక దేవుని వెలుగు కనిపించిందమ్మా అంటూ ప్రోగ్రామ్ కండక్ట్ అవుతూ ఉంది. పాస్టర్స్ ఫోన్ చేసి మాట్లాడి అడ్రస్ కనుక్కొని వచ్చారు. కనుక్కొనొచ్చి వాళ్ళు రైటర్స్ అంట. ఇంకా నువ్వు స్పిరిచువల్‌గా ఎదగడానికి కొన్ని గిఫ్ట్స్ అమ్మా మావి ఇవి అని బుక్స్ ఇచ్చారు మాకు. ప్రేయర్ చేసి లంచ్ చేసి వెళ్ళిపోయారు. అలా అక్కడ కొంతమంది అభిషేక్తులు నాకు పరిచయం అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ చాలా ఎనర్జిటిక్‌గా దేవుని పట్ల ఒక బాధ్యత కలిగి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా హెల్ప్ చేశారు. దేవునికి మహిమకరంగా ప్రోగ్రామ్ జరిగింది. అయిపోయిన తర్వాత నేను, మా పాప ఇద్దరం అక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫంక్షన్ హాల్‌లోనే మోకరించి, "దేవా, ఇంత బాగా జరుగుతదని నేను అనుకోలేదు. ఏదో యావరేజ్‌గా జరుగుతదేమో, ఏదో కొంతమందొస్తారేమో అనుకున్నా." వేరే అన్యులని కూడా నేను ఇన్వైట్ చేశాను. "ఆంటీ ఒకసారొచ్చి మీరు చూడండి, దేవునితో ఉండండి ఆంటీ, బావుంటది. మీకు గూడా తెలుస్తది. ఇప్పుడు మీరు ఎటేటో ఎళ్తా ఉంటారు కదా! అలాగే ఒక పిక్నిక్ లాగా అనుకోని వచ్చి కాసేపు ఉండండి ఆంటీ" అని చెప్పినప్పుడు వాళ్ళు గూడా వచ్చారు. తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారమ్మా, నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. ఎంత హ్యాపీగా అనిపించిందో, మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో అని వాళ్ళు గూడా చెప్పారు. ఏ మిస్టేక్ లేకుండా వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా జరిగిందిరా. వేరే పాస్టర్స్‌ని ఇన్వైట్ చేశాను. ఎక్కడ మదిర దగ్గర ఉన్న పాస్టర్స్‌ని. ఆ బ్రదర్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. యుగేందర్ బ్రదర్ లాగే నన్ను ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం, నాకు ప్రేయర్స్ చేయడం, ఆ ప్రోగ్రామ్ చేస్తున్నామన్నప్పుడు అన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం, ప్రేయర్స్ చేయడం, నన్ను ధైర్యపరచడం. ఎర్లీగా వచ్చి ఆ అన్నయ్య గూడా నాకు కొన్ని ఇలా చేయమ్మా, ఇలా పెట్టు, ఇలా అని నేను లంచ్ అంతా అయిపోయి అందరూ లంచ్ అయిపోయిన తర్వాత అన్నయ్యకి అప్పగించి నేను లంచ్ చేయడానికెళ్తే అన్నయ్య గూడా చాలా బాగా నడిపించాడు. విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బ్రదర్స్ అన్నారు, "ఏదో ఒక మిస్టేక్ అవుతానే ఉంటది.
ఎక్కడో అక్కడ లంచ్ దగ్గరో పిల్లలంటే ఇంకా చాలా గలిబిలవుతదసలు పిల్లల విషయంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు. కానీ నువ్వు నడిపిస్తున్నప్పుడు, నువ్వు లీడ్ చేస్తున్నప్పుడు ఏ మిస్టేక్ జరగలేదురా. పిల్లలు గూడా అసలు ఏ గింత గలిబిలి లేకుండా, హడావుడి లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలందరూ చక్కగా ఎనర్జిటిక్‌గా పార్టిసిపేట్ చేయడం, లంచ్ విషయంలోని ఇదంతా చాలా బాగా జరిగింది. నిజంగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా లంచ్ చేయించావు. అంత దేవునికి మహిమకరంగా జరిగింది. ఇంకా దేవుడు నిన్ను అంచెలంచెలుగా లేపబోతున్నాడు అని ప్రేయర్ చేసి వచ్చిన పాస్టర్స్ గూడా బ్లెస్ చేసి ఎళ్లారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. మోకరించి నేను మా పాప ప్రార్థన చేసినప్పుడు ఒకటే అన్నాను, దేవా ఇంత బాగా సక్సెస్ అవుతదనైతే నేను అనుకోలేదు. ఎంత ఏడ్చానో నువ్వంత మహిమకరంగా జరిగించావు. నిజంగా నా కన్నీటిని చూసి నువ్వు నాకు నోటి నిండా నవ్వునిచ్చావు, ఆనందాన్నిచ్చావు ప్రభువా. అందుని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా అని అక్కడే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. అక్కడ దేవుడు ఎన్ని దర్శనాలు చూయించాడో, ఇంకా ఏం చెయ్యాలో, ఏం చేయబోతున్నానో, సాతాన్ని ఎలా గలిబిలి చెయ్యాలనొస్తే దేవుని దూతలు అక్కడుండి వాటిని ఎలా అడ్డగించారో అవన్నీ దేవుడు నాకు, మా పాపకు చూయించినప్పుడు నేనెంత హ్యాపీగా ఫీలయ్యానో. నిజంగా ఆ క్షణం నా పాప నాకు ఆత్మీయ తల్లై నన్ను నడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. నాకు నిజంగా నన్ను బలపరిచి, నేను కృంగిన సమయంలో నేను ఏడుస్తూ ఉంటే నా బిడ్డలు నన్నెంత బలపరిచారో, నన్నెంత ప్రోత్సహించారు. మమ్మీ నువ్వేంటనేది నీకు తెలియడం లేదు మమ్మీ, నాకు తెలుస్తుంది. దేవుడు నాకు చెప్తున్నాడు. నువ్వలా ఉండొద్దన్నప్పుడు నేనెంత హ్యాపీ ఫీలయ్యానో. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ నా కన్నీళ్ళు ఆగవు. దేవుడు నాకిచ్చిన బిడ్డలను బట్టి దేవుడిని నేనెంతగానో మహిమపరుస్తున్నాను. మా పిల్లలిద్దరు చిన్నప్పటి నుంచే నాకు అన్ని విషయాల్లో నా నేనెన్ని కష్టాలు పడ్డానో, నా కడుపులో ఉన్నప్పటి నుంచి అవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ, ఇప్పటికి నేను ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్‌లో గూడా నా పిల్లలు నాతోనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, వాళ్ళని నేను ధైర్యపరుస్తూ, నన్ను వాళ్ళు ధైర్యపరుస్తూ, మేమిలా నడుస్తూ ఉన్నాము. నిజంగా నాకు ఏ సపోర్ట్, ఏ హెల్ప్ లేకున్నా నా దేవుడే నాకు బలమై, నా సపోర్టై నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. నేను కృంగిన సమయంలో ఆయన నన్ను బలపరుస్తున్నాడు. నా కన్నీళ్లు తుడుస్తున్నాడు. ఆయన దూతను నంపి నన్ను ఎంతగానో ఓదారుస్తున్నాడు. నిజంగా ఈ క్షణం నాకు దేవుడు లేకపోతే నేను, నా పిల్లలు ఉండేవాళ్ళం కాదు. ఆ దేవుడే మమ్మల్ని బలపరుస్తూ ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, నా వయసుకు మించిన శ్రమలు నేను అనుభవించిన, నా వయసుకు మించిన వేదనలు నేను అనుభవించిన, వాటన్నిటిలో నుండి ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే అది దేవుని మహాకృపనే. ఆయన లేకపోతే అసలు మేము లేము. ఈరోజు నేను ఇలా జీవించి ఉన్నానంటే, ఈరోజు నేను ఇలా స్టెప్ బై స్టెప్ దేవుడు పనులు చేస్తూ ఉన్నానంటే, ఆయన స్వరం వినగలుగుతున్నానంటే, అది నా భక్తి కాదు, నా నీతి కాదు, నా పరిశుద్ధత కాదు, కానీ ఆయన మహాకృప. ఆయన తల్లి గర్భంలోకి రాకముందే నన్ను ఎన్నుకొని, నన్ను పట్టుకొని, నన్ను చెయ్యి పట్టుకొని నేను నడవవలసిన మార్గంలో నన్ను నడిపిస్తూ, నేను తెలియక ఏదైనా రాంగ్ స్టెప్ అయితే, ఇది రాంగ్ స్టెప్ బిడ్డ, నువ్వు వెనక్కిలా రా, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకు, వీళ్ళతో నడవకు, ఇటు నడవకు, నువ్వు ఇలా నడువు, ఇది చెయ్యి, ఇది నా చిత్తం, ఇది జరిగించు, నువ్వు చేయగలుగుతావని నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను ఎంతగానో బలపరుస్తూ, అన్ని విషయాల్లో నాకు సపోర్ట్గా ఉండి, ఈ రోజున దేవుడు అనేకుల కొరకు ప్రార్థించే స్థితిలో, అనేక రోగుల కొరకు మొరపెట్టే స్థితిలో, అనేక గృహ దర్శనాలను, అనేక స్త్రీల కొడుకును, యూత్ మీటింగ్ను, ఈ పరిచర్యను జరిగించుటకు దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి మహిమ, ఘనత, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మా సార్ కూడా స్పిరిచువల్‌గా ఆయన గ్రోత్ అవ్వాలని మా సార్ కొరకు ప్రార్థించండి. మా పిల్లల కొరకు, మా కొరకు ఒకటే నేను ప్రేయర్ రిక్వెస్ట్. మా పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో, ఆయన ప్రణాళిక మా పట్ల ఏముందో, అది ఏదైనా సరే నేను జరిగించే విధంగా దేవుడు నన్ను బలపరచాలి, ఆయన వాడుకోవాలని నా ప్రేయర్ రిక్వెస్ట్. నెక్స్ట్ డిసెంబర్ 5 నుంచి సువార్తలు చేయాలని దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ సువార్తల నిమిత్తం కూడా నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ప్రేయర్‌లో, ప్రేయర్స్‌లో ఉంటున్నాను. కొంచెం హెల్త్ గురించి కూడా ప్రేయర్ చేయండి. కొంచెం వీక్ అయిపోయాను. ఆ సువార్తలన్నీ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ సాతానికి మేము చోటియ్యకుండా, అది దేవుని మహిమార్థమే. ఒక్క ఆత్మ ఏ గ్రామంలో అడుగుపెట్టినా అక్కడ ఒక్క
ఆత్మన్న సువార్త ద్వారా పట్టబడాలి అనేది నా ఆశ. ఏదో వెళ్ళాము, చేశాము, వచ్చాము అన్నది కాదు. కానీ ఆ భారం కలిగి నడుస్తున్నప్పుడు అక్కడ ఒక్క ఆత్మన్న రక్షింపబడితే అది చేసిన ప్రయాసకి ఫలం ఉంటుందని ఆశపడుతున్నాను. దేవుని కూడా అదే అడుగుతున్నా. ప్రభువా, ఏదో నువ్వు చెప్పావు కాబట్టి నేను చేసొచ్చాను అన్నది కాదు. కానీ నువ్వు నడిపిస్తున్న ఈ సువార్తల ద్వారా వెళ్ళిన ప్రతి గ్రామంలో ఒక్క ఆత్మన్న పట్టబడాలి. ఆ రోజు పౌలు ప్రకటిస్తుండగా లూదియా హృదయం తెరిచినట్టుగా ఈ రోజు మేము సువార్తలు ప్రకటిస్తుండగా ప్రభు అటువంటి స్త్రీల హృదయాలు నువ్వు తెరవాలి, నువ్వు ఆకర్షించుకోవాలని ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఉండి ప్రేయర్ చేస్తున్న అన్ని విషయాల్లో, వెహికల్లోను, సౌండ్ సిస్టమ్ లోను, మాకు హెల్ప్ చేసే విషయంలోను, మేము వెళ్ళిన ప్రతి గ్రామంలో అక్కడ మాకు సపోర్ట్ గా అక్కడ సేవకులు లాగున మీ ప్రేయర్ రిక్వెస్ట్ లో ఈ ప్రేయర్స్ అయిపోయేంత వరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఒక్క 5 minutes ఈ సువార్త నిమిత్తం ప్రార్థన చేయగలరని ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకుంటున్నానండి. ఇంకా దేవుని పనిలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రార్థన సహాయం నాకు అవసరం. మీ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రణాళిక, ఆయన చిత్తము మేము జరిగించులాగన ఏది ఏమైనా సరే దేవుని చిత్తమే నేను చేయాలి. ఇంకా నాకు ఏది అవసరం లేదు. దేవుడు మా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆయన చిత్తం ఏమై ఉందో, ఎన్ని ఆటంకులు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దాన్ని చేయగలిగిన స్టామినా, అట్టి పట్టుదల నాకు రావాలని ప్రేయర్ చేయండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించండి గాక. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ మా. నిజంగా దేవునికే మహిమ. నిజం కదండి. దేవుడు మనం ఏమనుకుంటారు అంటే పరిచర్యలో దేవుడు మనతో మాట్లాడే అనేక విషయాలు మరి నిజంగా దేవుడే బయలుపరిచినప్పుడు ఆ కార్యం ఖచ్చితంగా ఆయనకు మహిమకరంగా ఆయనే జరిపించుకుంటాడు. అలాంటప్పుడు కొంత మనము ఆ సమయం వరకు కనిపెట్టుకొని మరి దేవునిపైన ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఈ జరిగే క్రమంలో మరి నీకే ఉందా ఆ భారము, మరి నీకే ఉందా అటువంటి సమర్పణ కదా. ఇలాంటి నిందలు, అవమానాలు మన సొసైటీలో ప్రతి ఒక్కరికి రాకపోలేదు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనతో మాట్లాడిన ప్రతి మాట నిజంగా నెరవేర్చే దేవుడు. ఇందులో ఆయనకు మహిమ తెచ్చే విధానం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు కార్యం జరిగించేవాడిగా ఉంటాడు. నిజంగా ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ. నిజమే కదండి. పాపం తన పరిస్థితులు విన్నప్పుడు నిజంగా పరిచర్య చేయాలనుకున్నటువంటి ఆవిడ కంటే, సిస్టర్ కంటే తనను ఆ మాటల చేత నిజంగా ఎంత బాధ పెట్టేవాళ్ళు నిజంగా మన సొసైటీలో లేకపోలేదు కదండి. చేయడానికి ముందుకు రాకపోగా, సపోర్ట్ చేయకపోగా, ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది, నిజంగా ఇలాంటి మాటలు నిజంగా పరిచర్లో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు ఉంటాయి. ఈ నిజంగా మొన్న దీనా ఆంటీ కూడా ఫోన్ చేసి ఇలా చెప్తా ఉన్నారు, అక్కడికి రావాల్సింది కదా అని ఎవరో ఫోన్ చేసినప్పుడు మాట్లాడారంట. అంటే మనకి ఇవన్నీ ఏదో గొప్ప విషయాలని కాదు, కానీ అవమానం వచ్చే పరిస్థితులని కాదు, కానీ ఏదైనా దేవుని చిత్తాన్ని కనిపెట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు అది దేవుడు కార్యం జరిగిస్తాడు. మనకు వచ్చే పరిస్థితులు, అవమానాలు, నిందలు, మాటలు మనం లెక్క చేయవలసిన అవసరం లేదు. మానవులం కదా. నిజంగా అనేక స్వభావ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. మనం అవన్నీ లెక్క చేయకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు నిజంగా సిస్టర్ యొక్క భారాన్ని బట్టి నేను కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. మన గ్రూప్ ఉద్దేశమే అది. మన గ్రూప్ యొక్క ఉద్దేశమే అదమ్మా. మీరు తప్పకుండా మీ యొక్క ప్రార్థన అవసరతలు పంపించండి. మేము గ్రూప్గా ప్రేయర్ చేస్తాము. ప్రతిరోజు మీ గురించే ప్రార్థన చేయడానికి కూడా మరి మీ పరిచర్య కొరకు మేమందరము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము అని సిస్టర్తో మాట్లాడుతూ వచ్చాను నేను. నిజంగా ఈ రోజుల్లో సమర్పణ కలిగి దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఉన్నప్పటికీ ఆయా సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ సొసైటీ ఆ ఇంపాక్ట్ను బట్టి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా ముందుకు వచ్చే వారికి ఎన్నో అవమానాలు లేకపోలేదు. కానీ దేవుని బిడలమైనటువంటి మనము అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తూ దేవుని కొరకు కదా. నిజంగా పాత నిబంధన గ్రంథంలో మనం ఎంతోమందిని చూస్తాం కదా.
నిజంగా వారు ఆ యొక్క రాజ్య విస్తరణ కొరకు క్రీస్తు యొక్క నామమును స్థిరపరచడానికి ఎంతో కోల్పోతూ వచ్చారు. ఎంతోమంది ఉండరు, వాళ్ళు ఒకరు ఇద్దరే ఉంటారు కదా. అలా మన పేర్లు కూడా దేవుని గ్రంథంలో లిఖించబడాలి అంటే ఈ లోకంలో నిందలు తప్పవు. క్రీస్తు యేసునందు బ్రతుకను ఉద్దేశించిన వారందరికీ శ్రమ కలుగును, ఒకరిద్దరికి కాదు, అందరికీ. కాబట్టి మనం ఎప్పుడు దేవునిపైన ఆధారపడతామో, ఎప్పుడు దేవుని చిత్తాన్ని కనిపెడుతూ ముందుకు వెళ్తామో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉంటాడు, ఆయనే కార్యం జరిగించుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. మరి సిస్టర్ యొక్క ఫ్యామిలీ కొరకు, మరి వారి యొక్క పరిచర్య కొరకు దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఖమ్మం ప్రాంతము, ఇద్దరు పిల్లలు. సో బ్రదరు ప్రైవేట్ జాబ్ చేస్తారు, పరిచర్యలో తను సంపూర్ణమైన పిలుపు కలిగి ఉన్నారు. నేను కూడా చెప్తూ వచ్చాను, డెఫినెట్గా మీ పరిచర్య అలాగే ఏదైనా అవసరత ఉన్నంటే కూడా యాజ్ ఎ టీమ్గా మేము కూడా వచ్చి మీ పరిచర్యలో సహాయం పడతాము, ఏదైనా ప్రభు చిత్తాన్ని కనిపెట్టి ముందుకు వెళ్దామమ్మా అని తనను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. నిజంగా మనం అందరం కూడా అటువంటి భారం కలిగి ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి మహిమ. ఇంకెవరైనా దయచేసి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఒకవేళ సాక్ష్యాలు లేనట్లయితే నిజంగా మనము ప్రార్థనలోనికి వెళ్దాం. లేదంటే 1-2 సాక్ష్యాలు ఉన్నట్లయితే మీరు పంచుకోవచ్చు. అది ఎలాంటిదైనప్పటికీ దేవుని యొక్క కార్యాన్ని మనము చూపించగలగాలి. అదే రకంగా నిన్నటి దినాన ప్రభుదాస్ అన్న వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాడు. నిజంగా మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి స్కానింగ్ రిపోర్టు చనిపోయిన వాళ్ళకు వస్తుందని చెప్పాడు. ఎలా సాధ్యము ఇలా అనేది నిజంగా సైంటిఫికల్గా కూడా మనకు అర్థం కాదు. దేవుడిచ్చే రిపోర్టు ఈ లోకంలో డాక్టర్లకు అది అర్థమే కాదు కదా. నేను అది ఆలోచిస్తూ వచ్చాను నిన్నంతా కూడా, ఎలా సాధ్యము ఇలా. ఒక డాక్టర్ రిపోర్ట్స్లోనేమో చనిపోయిన స్కాన్ రిపోర్టు అన్నకు వచ్చింది, అన్ననేమో బ్రతికి ప్రశాంతంగా డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు అని. నిజంగా దేవుని యొక్క మహాకృప మనం జ్ఞాపకం చేసుకుంటే అర్థం కాదు. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనకు ఎంతో గొప్ప ఆశ్చర్యకరుడు దేవుడు, ఎంత అద్భుతాలు చేసేవాడు. మన యొక్క భారము, మన యొక్క సమర్పణ నిజంగా దేవుని చిత్తమై ఉంటే అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు అందులో నుంచి ఆయనే నడిపించుకుంటాడు. అన్న చెప్తూ ఒక మాట అన్నాడు, మనం ఏ పాటి వాళ్ళం చెప్పండి, ఒక చిన్న రోగం వచ్చిందంటే గుబేలని ఒక మూల గుచ్చుకునే పరిస్థితులు మనవి. అలాంటి వారిని దేవుడు నిలబెట్టుకొని ఎస్మా ఎవరైనా సాక్ష్యాన్ని పంచుకోవచ్చు, దయచేసి తెలియచేయండి. సో ఈ విధంగా పంచుకుంటూ వచ్చారు అన్న. నిజంగా నిన్నటి దినాన వాక్యంతో పాటు ఈ సాక్ష్యము నన్ను ఎంతో బలపరిచింది. అయ్యో, ఎంతగా దేవుడు వాడుకుంటాడా, ఇంతగా దేవుడు బలపరుస్తాడా, ఇంతగా దేవుడు ఆరోగ్యం ఇస్తాడా. ఒక చనిపోయిన రిపోర్టులో నుంచి వ్యక్తిని బ్రతికించడం అన్నది నిజంగా ఆలోచన చేస్తే ఎంత భయంకరంగా ఉంది కదండి, ఎంత గొప్పగా ఉంది దేవుని యొక్క ఉద్దేశం. మనము నిజంగా ఆ భారం కలిగి ఉన్నప్పుడు నిజంగా అటువంటి దేవుని పనే చూడాలి. ఒకటే మొన్న కూడా చెప్తూ వచ్చాను, అలాగే మొన్న ఒక స్టేటస్ చూసి కూడా ఇలా అన్నాను,
నిజంగా మన స్వభావం చనిపోయేంత వరకు మన పాత జీవితం యొక్క వైఖరి కానీ, పాత మాటలు, పాత ఉద్దేశాలు, మనము రక్షణ పొందకముందు ఉన్నటువంటి స్వభావ లక్షణాలు పూర్తిగా చనిపోయేంత వరకు దేవుడు నిన్ను నన్ను నీతో నాతో ఆయన కార్యం జరిగించుకోడు. పైపెచ్చుగా మనల్ని వాడుకోడు ఆయన. నేను రెడీగా ఉన్నాను, నేను చేస్తాను, నేను చెందుతాను అనుకొని మన పాత స్వభావాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను నన్ను లెక్క చేయడు. ఎందుకంటే మన ఐడెంటిటీ, మన యొక్క నాలెడ్జి, మన యొక్క ఏంటి, నేను మంచి టాలెంటెడ్ను, లేదంటే మంచి స్కిల్ కలిగిన వాడిని, మంచిగా లీడింగ్ చేసేవాడిని, మంచిగా లేదంటే మాట నైపుణ్యత కలిగిన వాడిని అని మనము ఎప్పుడైతే పాత స్వభావాన్ని అవన్నీ మనం చూపించుకుంటామో నిజంగా దేవుడు మనల్ని వాడుకోడు. ఎప్పుడైతే మనం జీరో అయిపోవాలి, లోకానికి వెరివారిగా కనపడాలి, లోకానికి అమాయకులుగా కనపడాలి అంటే మనం కనపడాలనే ఉద్దేశం కాదు, కానీ క్రీస్తుని ధరించుకోవాలి. అంటే క్రీస్తు ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి కదా. ఆయన గురించి మనకు అందరికీ తెలిసిందే. ఆయన ఏం జరిగినా కానీ సహనం వహిస్తూ వచ్చాడు, ఓర్పు కలిగి ఉంటూ వచ్చాడు కదా. ఇవన్నీ మన జీవితాల్లో ఎంత మేరకు ఉన్నాయి చెప్పండి. నిజంగా అలాంటి స్థితిలోనికి ఎప్పుడైతే నువ్వు నేను రాగలుగుతామో దేవుడు నిన్ను నన్ను ఉన్న చోటనే బీభత్సంగా గొప్పగా వాడుకునే అవకాశం ఉంది. నిజంగా దయచేసి అటువంటి భారం కలిగి మనం ముందుకెళ్ళాలని నిజంగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఏదైనా నిజంగా ప్రార్థన భారం కానీ సాక్ష్యం కానీ కలిగి ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. లేనట్లయితే ఒకరు ఇద్దరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థించండి ఒకవేళ సాక్ష్యాలు లేనట్లయితే. గ్రూప్లో లొకేషన్ పెట్టారు, లొకేషన్ అడ్రస్